నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్. ప్రస్తుతం మనం మైలార్దేవపల్లిలో ఉన్నాము. ఇక్కడ తోకల శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుత సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అని ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు గెలిపే దిశగా వారి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందనే అంశంపైన వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు బిజీ షెడ్యూల్, ఈరోజు నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. టీఆర్ఎస్ని ఢీకొట్టే విధంగా మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే మైలార్దేవపల్లి డివిజన్లో మళ్ళీ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల కావచ్చు, లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కావచ్చు, పూర్తిగా ఈరోజు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2016 సంవత్సరంలో ఏదైతే ఒక మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ తీసుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్కి రావడం జరిగిందో, మళ్ళీ అందులో భాగంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఏ ఒక్క అంశంపై కూడా అంటే ప్రజలు ఏ ఒక్క మేనిఫెస్టో వాగ్దానాన్ని చూసి ఓట్లు వేయడం జరిగిందో అందులోకి సంబంధించిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి మళ్ళీ ప్రజలు పూర్తి ఎత్తున ఈరోజు విశ్వాసం కోల్పోయి ఉన్నారు. కావున మళ్ళీ ఖచ్చితంగా రేపు రానున్న ఎలక్షన్స్లో మాత్రం దాన్నే ఏ విధంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ విఫలమైన పట్ల ఎక్కడెక్కడైతే ఫెయిలియర్స్ అయిందో ఆ ఫెయిలియర్స్ని తీసుకొని అవే బ్రహ్మాస్త్రంగా వాడుకొని కూడా అదేవిధంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ గౌరవనీయ ప్రధానమంత్రి గారు కావచ్చు, మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు పరిపాలన ఎంతో ముందుకు సాగించుకుంటూ మళ్ళీ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి మళ్ళీ ఈరోజు దిశ అనకుండా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి దేశాన్ని ఒక మంచి దారిలో మనం ముందుకు తీసుకెళ్తున్న దాన్ని బట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు బీజేపీ పార్టీ పట్ల ఈరోజు మొగ్గు చూపుతున్నారు. కావున రేపు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తూ మళ్ళీ ముందుకు వెళ్ళాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున మైలార్దేవపల్లిలో ప్రజెంట్ సిట్టింగ్ కార్పొరేటర్ మీరు. ఇప్పుడు రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఇప్పుడు మీరు క్యాండిడేట్గా డిక్లేర్ అయిందా? ఒకవేళ డిక్లేర్ అయితే అసలు ప్రజలు మీకే మళ్ళీ ఓటేయాలి, ఎందుకు వేయాలి అని ప్రశ్నిస్తే దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీలో మేము చేరడానికి ముఖ్య కారణం ఏంటంటే టీఆర్ఎస్ వైఫల్యాలే కారణం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆ పార్టీ పట్ల ప్రజల్లో కూడా పూర్తి విశ్వాసం పోయింది. కాబట్టి ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది. మా సహకారం కూడా భారతీయ జనతా పార్టీతోనే ఉండాలనే ఉద్దేశంతోనే మేము భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ అది పార్టీ నిర్ణయం. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో కావచ్చు, రేపు రానున్న రోజుల్లో కావచ్చు, ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగాలి, మళ్ళీ ఖచ్చితంగా రేపు ఎవరైతే ఖచ్చితంగా ఈ మైలార్దేవపల్లి డివిజన్ సీట్ని కైవసం చేసుకుంటారో అనేది వాళ్ళు నిర్ణయించి, ఒకవేళ అధిష్టానం గ్రహించి ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి పోటీ చేయమంటే మాత్రం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవచ్చు. చివరిగా ప్రజలకు మీరేం చెప్తారు ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో? నేను ప్రజలకు గుర్తు చేసేది మాత్రం ఒకటే విషయం. మళ్ళీ గత 5 సంవత్సరాలుగా కార్పొరేటర్గా ఉన్నప్పుడు మాత్రం ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు రానున్న గ్రేటర్ ఎలక్షన్స్లో కూడా ఇదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో చేసిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కూడా ఏం చేస్తారంటే ఏ చిన్న సంక్షేమ పథకాలు ఉన్నట్టుకి అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తుంది, ఆ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులని చెప్పి వాళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మళ్ళీ ఈరోజు వాస్తవానికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఈ 5 సంవత్సరంలో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఏ ఒక సంక్షేమ పథకం కావచ్చు, అది సంబంధించిన జిహెచ్ఎంసీ హరితారం ప్రోగ్రాం కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే ఇతర నిధులు ఏమున్నప్పటికీ ఈరోజు ఈవెన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మాట్లాడుతున్నారు. వీటికి అన్నిటికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వారి వాటా ఆల్రెడీ కేటాయించడం జరిగింది, అవి విడుదల చేయడం కూడా జరిగింది. మళ్ళీ ఇవన్నీ కూడా తమ ఖాతాలో వేసుకొని ప్రజలందరినీ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మభ్యపెట్టి ఈరోజు కేంద్ర నిధులు లేవు, ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ నిధులే అని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకొని ఓట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మళ్ళీ నేను ప్రజలకు కోరుకునేది ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు వీరన్నీ మేల్కొని రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ అదేవిధంగా దాన్ని పక్కకు పెడుతూ మళ్ళీ గత 5 సంవత్సరాలుగా మేము ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నాం. మళ్ళీ ప్రజలందరూ కూడా దాన్ని గుర్తిస్తారు. ఈరోజు ఒక కార్పొరేటర్గా ఒక టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గానే లేకపోతే ఒక ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేటర్ కాకుండా ఈరోజు ప్రజలందరూ మమ్మల్ని నమ్మి ఎన్నుకోబడ్డాం. కాబట్టి ప్రజల చేతిలో మేము ఎన్నుకోబడ్డాం. కాబట్టి మళ్ళీ ప్రజలందరూ కూడా వాస్తవానికి ప్రజలందరికీ కూడా ఎల్లకాలం మేము అందుబాటులో ఉంటూ మళ్ళీ ఈరోజు వాళ్ళకి ఏ ఒక చిన్న కష్టం వచ్చినా ఒక ప్రభుత్వ పరంగా కష్టమే కావచ్చు, మళ్ళీ ఇతర కష్టాలు ఇప్పుడు మీరు చూసుకున్నట్టు అయితే గతంలో ఒక రాజగృహకల్ప సంబంధించిన కొన్ని లోన్ వేవియర్స్ కూడా ఉంటాయి. అది ఏ ఒక ప్రభుత్వ పథకం కాదు, అదే ఒక కార్పొరేటర్ చేయాల్సిన పని కాదు. బట్ వాస్తవానికి ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు మాపై ఉన్న నమ్మకంతో మాకు ఓట్లు గెలిపించారని చెప్పి అదే ఉద్దేశం ధీమాతో మేము కూడా ముందుకెళ్ళి మళ్ళీ బ్యాంకర్స్తో మాట్లాడి ఈ లోన్ వేవియర్స్ చేయించడం కానీ ఇతర కార్యక్రమాలు రేపు మొన్న జరిగిన ఈరోజు కష్టకాలం అందరికీ తెలుసు, కరోనా కష్టకాలమే కావచ్చు. ఇందులో కూడా ఎంతోమంది ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మా
దృష్టికి వస్తే మాతో ఎంతవరకు సాయం చేస్తూ ఎంతోమంది నిరుపేదలు ఉన్న డివిజన్ కాబట్టి ఎంతోమందికి ఒక దాదాపు కొన్ని 5,000 నుంచి 6,000 కుటుంబాలకు ఈరోజు మా సొంతంగా మేము ఒక వారం నుంచి 10 రోజులు సరిపోయేంత రేషన్ కూడా పంపించడం జరిగింది. అంటే ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో ఒక ప్రభుత్వం ద్వారా జరిగే అభివృద్ధే కాదు, ఈరోజు ప్రజల పట్ల వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా కన్నీరు తూచడానికి మేము ముందు ఉన్నామని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు ముందుండి మేము 5 సంవత్సరాలు పనిచేసినాం. కాబట్టి వాటి అన్నిటిని కూడా గుర్తించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తున్నాను.